అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీ ఆలుగడ్డ వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి. సో కంపల్సరీ ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు దానికోసం మనం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత అందులోకి 1 ఆనియన్, అలానే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం ఇది పచ్చి స్మెల్ పోయేదాకా మాత్రం 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పొటాటో అనేది 50% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు కలర్ అనేది చేంజ్ అవ్వదు, బ్లాక్ అవ్వదు వంకాయలు. కాబట్టి మీరు ఎప్పుడైనా వంకాయలు కట్ చేసేటప్పుడు మాత్రం ఇలా వాటర్లో వేసుకోండి. ఇప్పుడు అవి వచ్చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్కి అయితే నేను 1 టమాటో తీసుకున్నానండి. ఇప్పుడు అది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఈ టమాటో ముక్కలని మెత్తగా ఉడికేదాకా అయితే ఉంచుకోవాలి. టమాటో ముక్కలు మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మాత్రం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు అందులో పొటాటో కానీ వంకాయలు మనం మెత్తగా ఉడికిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు మధ్యలో ఉడుకుతున్నప్పుడే ఇందులోకి నా దగ్గర అయితే ఎవరెస్ట్ సబ్జీ మసాలా ఉంది, అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అది వేసుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం ఒక గరం మసాలా పౌడర్ వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఆలుగడ్డ వంకాయ కర్రీ అయితే రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.